హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్పీ అకాడమీ. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ నెంబర్ అనాలజీ రీజనింగ్ ట్రిక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా మినిమం 5 to 6 క్వశ్చన్స్ దీని నుండి అడుగుతారు. సో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఫస్ట్ ఎగ్జాంపుల్, 4 కి 63 అయితే 5 కి ఎంత? సో ఇప్పుడు 4 కి 63 కి మధ్య డిఫరెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 4 కి 63 కి డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనేది చూసుకోవాలి. సో డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటే అడిషన్స్ కానీ సబ్స్ట్రాక్షన్స్ కానీ మల్టిప్లైలు కానీ ఉంటాయి. లేదంటే డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉందనుకో అప్పుడు స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ వస్తాయి. సో ఇప్పుడు 4 కి 63 కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? చాలా ఎక్కువగా ఉంది కదా. సో అప్పుడు మనం స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ట్రై చేయాలి. ఇప్పుడు 4 కి 63 కి రిలేషన్, ఇప్పుడు 4 క్యూబ్ రాసుకుందాం అనుకో. 4 క్యూబ్ ఎంత? 4 క్యూబ్ ఈక్వల్స్ టు 63 కదా, 64 కదా. 4 క్యూబ్ ఈక్వల్స్ టు 64. సో 4 క్యూబ్ మైనస్ 1 గా రాసుకోవచ్చు కదా. 4 క్యూబ్ మైనస్ 1 ఈక్వల్స్ టు 63. సో ఇప్పుడు 5 కి కూడా సేమ్ కాన్సెప్ట్ అప్లై చేద్దాం. సో 5 క్యూబ్ మైనస్ 1, 5 క్యూబ్ అంటే 125, 125 మైనస్ 1 అంటే 124. సో 124 అనేది మనకు ఆప్షన్ 3 లో ఉంది కదా. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొకటి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది చూద్దాం. 0.09 కి 0.3 అయితే 0.04 కి ఏమవుతుంది? సో ఇప్పుడు 0.09 కి 0.3 కి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు 0.09 ని స్క్వేర్ రూట్ చేసామనుకోండి ఏమొస్తుంది? 0.3 వస్తుంది కదా. సో ఇదే రిలేషన్ ని దీనికి అప్లై చేద్దాం. 0.04 కి స్క్వేర్ రూట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? 0.2 వస్తుంది. సో 0.2 అనేది మనకు ఆప్షన్ 2 లో ఉంది కదా. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఇది చూద్దాం. 42 కు 56 అయింది, 39 కు ఏమవుతుంది? సో 42 కి 56 మధ్య రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 42 కి 56 మధ్య రిలేషన్ ఎలా రాసుకుందాం? 42 ని మనం 3 తో డివైడ్ చేద్దాం. సో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 3 1 జా 3, 3 4 జా 12, 14 వస్తుంది. 14 ని ఇప్పుడు మనం 4 తో మల్టిప్లై చేద్దాం. 14 ని 4 తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 56 వస్తుంది. సో ఇదే రిలేషన్ ని 39 కి అప్లై చేద్దాం. సో ఇప్పుడు 39 ని 3 తో డివైడ్ చేద్దాం. అప్పుడు 13 వస్తుంది. 13 ని 4 తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? 52 వస్తుంది. సో 52 అనేది మనకు ఆప్షన్ 4 లో ఉంది కదా. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇది చూద్దాం. 123 కి 41 అయితే 114 కి ఏమవుతుంది? సో 123 కి 41 కి మధ్య రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు 123 ని 3 తో డివైడ్ చేద్దాం. సో 3 4 జా 12, 3 1 జా 3, 41 వచ్చింది కదా. సో ఇదే కాన్సెప్ట్ ని ఇక్కడ అప్లై చేద్దాం. 114 ని 3 తో డివైడ్ చేద్దాం. 3 3 జా 9, 2 ఉంటుంది. 3 8 జా 24. సో 38 వచ్చింది. 38 అనేది మనకు ఆప్షన్ 2 లో ఉంది కదా. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇది చూద్దాం. 6 కి -12 అయింది, -5 కి ఏమవుతుంది? సో 6 కి -12 కి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు 6 ని -2 తో మల్టిప్లై చేద్దాం. సో -12 వస్తుంది. ఇదే కాన్సెప్ట్ ని ఇక్కడ అప్లై చేద్దాం. -5 ని -2 తో మల్టిప్లై చేద్దాం. మైనస్ ప్లస్ అవుతుంది. సో +10 వస్తుంది. +10 అనేది మనకు ఆప్షన్ 1 లో ఉంది. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి. 50,001 50,101 అయింది, 501 ఏమవుతుంది? సో 50,001 కి 50,101 కి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు 50,001 కి మనం 100 యాడ్ చేసాం అనుకోండి. ఇప్పుడు 50,101 అవుతుంది. సో సేమ్ ఇదే కాన్సెప్ట్ ని అక్కడ అప్లై చేద్దాం. 501 కి 100 యాడ్ చేద్దాం. అప్పుడు 601 అవుతుంది. సో 601 అనేది మనకు ఆప్షన్ 2 లో ఉంది కదా. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి. 232 కి
376 అయింది. 143కి ఏమొస్తుంది? సో 232కు 376 మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. 232ని మనం 2 ఇంటూ 3 ఇంటూ 2గా రాద్దాం. సో 6 ఇంటూ 2 12 అవుతుంది. ఇప్పుడు 12 స్క్వేర్ చేద్దాం. 12 స్క్వేర్ చేస్తే 144 వస్తుంది. సో 144కి సేమ్ నెంబర్ యాడ్ చేద్దాం. 232 యాడ్ చేద్దాం. 232 యాడ్ చేస్తే 6 7 376 అయింది. సో ఇదే కాన్సెప్ట్ ని అక్కడ అప్లై చేద్దాం. 143కి 1 ఇంటూ 4 ఇంటూ 3 చేద్దాం. సో 4 ఇంటూ 3 12 వస్తుంది. 12 స్క్వేర్ చేద్దాం. 144 వస్తుంది. 144కి మళ్ళీ సేమ్ నెంబర్ 143 యాడ్ చేద్దాం. 7 8 287 వస్తుంది. సో 287 మనకు ఆప్షన్ 1 లో ఉంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది చూడండి, 6కి 222 వచ్చింది, 5కి ఏమొస్తుంది? సో 6కి 222కి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 6కి 222కి మధ్య గ్యాప్ ఎంత ఉంది? చాలా ఎక్కువగా ఉంది కదా. సో మనము స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ అప్లై చేయాలి. సో గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి క్యూబ్ అప్లై చేద్దాం. సో 6 క్యూబ్ చేద్దాం. 6 క్యూబ్ చేస్తే 216 వస్తుంది. 216 ప్లస్ 6 చేసినాం అనుకోండి, అప్పుడు 222 వస్తుంది. సో ఇదే ఫార్ములాను ఇక్కడ అప్లై చేద్దాం. 5 క్యూబ్ చేద్దాం. 5 క్యూబ్ చేస్తే 125 వస్తుంది. సో దీనికి 5 యాడ్ చేద్దాం. సో 130 వస్తుంది. సో 130 అనేది మనకు ఆప్షన్ 3 లో ఉంది కదా. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్. ఇది చూడండి, 66కి 11 ఇచ్చాడు, 156కి ఏమొస్తుంది? సో 66కి 11కి మధ్య రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 66/6 రాసామనుకోండి, 6 11 జా 66. సో ఇదే కాన్సెప్ట్ ని ఇక్కడ అప్లై చేద్దాం. 156/6 రాద్దాం. 6 2 జా 3 ఉంటుంది, 6 6 జా. సో 26 వస్తుంది. 26 అనేది మనకు ఆప్షన్ 3 లో ఉంది కదా. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్. ఇది చూడండి, 88కి 96 ఇచ్చాడు, 66కి ఏమొస్తుంది? సో ఇప్పుడు 88కి 96కి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 88ని మనం 8 ఇంటూ 11 గా రాసుకోవచ్చు కదా. సో అదేవిధంగా 96ని 8 ఇంటూ 12 గా రాసుకోవచ్చు. సో ఇదే కాన్సెప్ట్ ని అక్కడ అప్లై చేద్దాం. 66ని 6 ఇంటూ 11 గా రాసుకోవచ్చు. సో తర్వాత నెంబర్ 6 ఇంటూ 12 వస్తుంది. 6 ఇంటూ 12 అంటే 72. సో 72 అనేది మనకు ఆప్షన్ 2 లో ఉంది కదా. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్. ఇది చూడండి, 18.5కి 9.25 ఇచ్చాడు, 14.5కి ఏమొస్తుంది? సో 18.5కి 9.25కి మధ్య రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు 18.5 ఉంది కదా. 18.5ని 2తో డివైడ్ చేసామనుకోండి, ఏమొస్తుంది? 2 9 జా 0.25. సో 9.25 వస్తుంది. 18.5ని 2తో డివైడ్ చేస్తే 9.25 వచ్చింది. ఇదే కాన్సెప్ట్ ని ఇక్కడ అప్లై చేద్దాం. 14.5ని 2తో డివైడ్ చేద్దాం, అప్పుడు 7 ఇక్కడ 25 వస్తుంది. 7.25 అనేది, సో 7.25 అనేది మనకు ఆప్షన్ 3 లో ఉంది కదా. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్. ఇది చూడండి, 81కి 9 వచ్చింది, 0.01కి ఏమొస్తుంది? సో ఇప్పుడు 81కి 9కి మధ్య రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 81 అంటే దీన్ని రూట్ చేద్దాం. సో 9 వస్తుంది. సో ఇదే కాన్సెప్ట్ ని అక్కడ అప్లై చేద్దాం. 0.01 రూట్ చేసామనుకోండి, అప్పుడు 0.1 వస్తుంది. 0.1 అనేది మనకు ఆప్షన్ 4 లో ఉంది కదా. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, 8కి 72 ఇచ్చాడు, 11కి ఏమొస్తుంది అని అడిగాడు. సో ఇప్పుడు 8కి 72కి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 8కి 72కి మధ్య రిలేషన్ అంటే
8 into 9 రాస్తే ఏమొస్తుంది 8 9 72. సో ఇదే కాన్సెప్ట్ అక్కడ అప్లై చేద్దాం. 11 into 9 చేద్దాం. 11 into 9 అంటే 99 వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్స్ లో 99 లేదు. సో కాన్సెప్ట్ అనేది మారుద్దాం. ఇప్పుడు 8 కి 72 కి మధ్య రిలేషన్. సో 8 స్క్వేర్ చేసామనుకోండి 64 వస్తుంది. ప్లస్ 8 చేద్దాం 72 వస్తుంది. సో ఇదే కాన్సెప్ట్ అక్కడ అప్లై చేద్దాం. ఇప్పుడు 11 స్క్వేర్ చేసామనుకోండి 121 వస్తుంది. దీనికి 11 యాడ్ చేద్దాం. 11 యాడ్ చేస్తే 132. సో 132 అనేది మనకు ఆప్షన్ 1 లో ఉంది కదా. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి. 456 కి 60 వచ్చింది. 823 కి ఏమొస్తుంది? సో ఇప్పుడు 456 కి 60 కి మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 456 4 into 5 into 6 గా రాసుకుందాం. సో రాసుకుంటే 4 5 20, 26 120 వస్తుంది. సో దీన్ని డివైడెడ్ బై 2 చేద్దాం. అప్పుడు 60 వస్తుంది కదా. సో ఇదే కాన్సెప్ట్ ని అక్కడ అప్లై చేద్దాం. 8 into 2 into 3. సో 48 వస్తుంది. 48 by 2 చేద్దాం. 24 వస్తుంది. సో 24 అనేది మనకు ఆప్షన్ 3 లో ఉంది కదా. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి. 4 కి 64 ఇచ్చాడు. 3 కి ఏమొస్తుంది? సో 4 కి 64 కి మధ్య రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. 4 క్యూబ్ రాసుకున్నాం అనుకోండి. 4 క్యూబ్ అంటే 64 వస్తుంది. సో ఇదే కాన్సెప్ట్ ని అక్కడ అప్లై చేద్దాం. 3 కి 3 క్యూబ్ రాసుకుందాం. 3 క్యూబ్ అంటే 27. సో 27 అనేది మనకు ఆప్షన్ 3 లో ఉంది కదా. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి. 35 కి 48 ఇచ్చాడు. 63 కి ఏమొస్తుంది? సో 35 కి 48 కి మధ్య రిలేషన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 35 ని మనము 35 అంటే 6 స్క్వేర్ మైనస్ 1 గా రాసుకోవచ్చుగా. అంటే 36 మైనస్ 1 35 అవుతుంది. సో ఇప్పుడు 48 ని 7 స్క్వేర్ మైనస్ 1 గా రాసుకోవచ్చు కదా. 49 మైనస్ 1 అంటే 48 వస్తుంది. సో ఇక్కడ 63 ఉంది. 63 ని 8 స్క్వేర్ మైనస్ 1 గా రాసుకోవచ్చుగా. అంటే 64 మైనస్ 1 అన్నట్టు 63 వస్తుంది. సో నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది? ఇక్కడ 6 7 8 సీరియల్ గా వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ 9 స్క్వేర్ వస్తుందిగా. అంటే 9 స్క్వేర్ మైనస్ 1 వస్తుంది. 9 స్క్వేర్ మైనస్ 1. 9 స్క్వేర్ అంటే 81 మైనస్ 1 అంటే 80. సో 80 అనేది మనకు ఆప్షన్ 2 లో ఉంది కదా. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 752 కి 6 ఇచ్చాడు. తర్వాత ఇదే రిలేషన్ కు మ్యాచ్ అయ్యేది ఏదో కనుక్కోవాలి మనం. ఇక్కడ 752 కి 6 కి మధ్య రిలేషన్ ఏదో కనుక్కుందాం. సో 752 ని మనం 7 plus 5 by 2 గా రాద్దాం. సో అప్పుడు 12 by 2 6 వస్తుంది. సో ఇదే కాన్సెప్ట్ లో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో దేనికి మ్యాచ్ అవుతుందో చూద్దాం. సో ఆప్షన్ 1 తీసుకుందాం. ఆప్షన్ 1 534 ఉంది కదా. 5 plus 3 by 4 చేద్దాం. 8 by 4 2 వస్తుంది. సో 2 మ్యాచ్ అయింది. తర్వాత చూద్దాం సెకండ్ది 102 ఉంది. సో 1 plus 0 by 2 అంటే 1 by 2. ఇది మ్యాచ్ అవ్వదు. మూడోది తీసుకుందాం. 84 ఉంది. 8 plus 8 by 4 16 by 4. సో 4 వస్తుంది. సో మ్యాచ్ అవ్వదు. ఫోర్త్ తీసుకుందాం. 999 9 plus 9 by 9 18 by 9 ఇది 2 అవుతుంది. సో ఇక్కడ 3 ఉంది. మ్యాచ్ అవ్వట్లేదు. మనకు మ్యాచ్ అయింది ఏంటి? 534 చేస్తే 2 వచ్చింది. సో ఆప్షన్ 1 మ్యాచ్ అవుతుంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.